అలంకృత అయితే ఇంక మిథున రూమ్‌లో ఉన్న డ్రెస్ తీసుకోవాలని చెప్పని, ఇంక గదిలోకైతే వెళ్తుంది. ఇంక అప్పటిదాకా ఆ గదిలో ఉన్న దేవ అయితే, ఇంకా తను శబ్దం వస్తుందని చెప్పని ఇంక వెళ్ళి అయితే తను దాక్కుంటాడు. ఈ లోపల ఇంక అలంకృత అరిచిన అరుపుకైతే ఇంక మిథున ముందు పరిగెత్తుకొని వస్తుంది. ఎక్కడ దేవాన్ని చూసేసిందో అని చెప్పనని ఇంక వస్తూ ఉంటే, ఇంక త్రిపుర అయితే మాత్రం ఆ మిథునని గమనిస్తూ ఉంటుందనమాట. తను ఏదో దేని గురించో టెన్షన్ పడుతుంది. కానీ అది బయట పట్టంలా. కానీ నాకు మాత్రం చిక్కకుంటా పోవు అని చెప్పని. ఇంకా తీరా అక్కడికొచ్చి చూస్తే ఇంకా అలంకృత ఒక బల్లి గురించయితే భయపడుతుందని ఇంకా అందరూ అక్కడి నుంచి నవ్వేసి వెళ్ళిపోతారు. నేను నీ గురించి తెలుసుకుంటాను మీదన అని చెప్పననైతే తనైతే అనేసి ఇంక వెళ్ళిపోతే, ఈ లోపలైతే ఇంకా రిషి అయితే 2 రోజుల నుంచి దేవా ఫోన్ పనిచేయట్లేదు. ఏంటి మాస్టారు అని చెప్పని ఇంటికైతే వస్తాడు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత సత్యమూర్తి అలాగే శారద అయితే ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఇంకా సూర్యకాంతం నోరైతే గమ్ముగా ఉండదు కదా! ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అయినా ఉన్నవాడి గురించి అయితే చెప్పాలి. తను ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికో పారిపోయినాడంటే మేమేం చెప్పగలం అంటే, ఇంకా సత్యమూర్తి అయితే తను ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందిలే బాబు. అవునా అంకుల్, దేవాకి ఈ పెళ్లి ఇష్టమేనంటే వాడి ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేస్తున్నాను అని చెప్పనని ఇంకా సత్యమూర్తి శారద అయితే అని చెప్పనంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే రిషి అయితే ఇంకా దేవాన్ని వెతికే పనిలో అయితే ఉంటాడు. మిథుననైతే పెళ్లి కూతురుగా చేసి ఇంకా తనకి తలంటూ స్నానం చేపించాలని చెప్పని ఇంకా అంతా రెడీ చేసి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంకా హర్షవర్ధన్ అయితే చాలా సంతోషపడతాడు. ఏ తల్లిదండ్రులకైనా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలన్న కోరిక ఉంటుంది. అప్పుడు ఆ విషయం జరిగిన తర్వాత నాకు ఆ కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ రిషి రూపంలో నాకు వచ్చింది. నాకు కళ్ళనీళ్ళు ఆగటం లేదమ్మా అని చెప్పనని ఇంకా చేస్తాడు. ఇంకా అలా చేస్తూ ఉంటే ఇంకా అందరూ అయితే తనని ఆశీర్వదించి దానికి బొట్టు పెట్టి అన్ని తతంగాలన్నీ చేస్తారనమాట. ఇంకా దేవ అయితే ఇంక మిథునని అలా తనకి తలంటూ మంగళ స్నానాలన్నీ చేపిస్తుండడం అంతా చూసి అలంకృత అయితే నువ్వు చాలా అందంగా ఉన్నావక్క, మంచితనం అందం అన్నీ ఒకరికే ఉన్నాయి అంటే అది మా అక్కేను అని చెప్పనని తనైతే అంటుంది. ఇంకా అలా అంటూ ఉంటే ఇంకా మిథునని అలాగే చూస్తూ అయితే దేవ నన్ను ఇంతగా ప్రేమించిన తననా నేను వదులుకున్నాను అని చెప్పనని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. అయినా మళ్ళీ ఒక పక్క మిథునని వదులుకోలేక ఎందుకు నాకు ఈ చిత్రవేద అని చెప్పనని బాధపడతాడు.